ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. హౌస్లో గత సంవత్సరం ఆర్థిక రంగం మీద గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు అధ్యక్ష. ఆ రోజు చర్చ కూడా జరిగింది. ఆ శ్వేతపత్రం చూసిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో గతంలో పనిచేసిన కాబట్టి కొద్ది గొప్ప అనుభవం ఎక్కువ లేకున్నా కొద్ది గొప్ప అనుభవం ఉంది. అది చూసి కొద్దిగా భయం వేసింది అధ్యక్ష. అరే ఇన్ని రకాల ఆటుపోట్లు మనకు హర్డిల్స్ కనబడతా ఉన్నాయి, వీటిని ఎదుర్కొని ఈ 6 గ్యారెంటీలు, తర్వాత రుణమాఫీ, రైతు బంధు, అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేస్తాము, చేయగలుగుతామా, మన గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అవుతుందా అని చెప్పి చాలా భయాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఒక సంవత్సరం తిరిగిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణతోటి గతంలో చేసిన తప్పులు మళ్ళీ జరగకుండా చాలా ఆచితూచి దుబారా ఖర్చులు చేయకుండా ఒక గాడిన పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు మన ముఖ్యమంత్రి గారు, మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఆ రిజల్టే ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. ఆ రోజు వాస్తవంగా తెలంగాణలో ఒకటి అనుకుంటా ఉంటారు సాధారణంగా, అంటే క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఎట్లా పోలుస్తారంటే అధ్యక్ష, చేతులు కట్టేసి మెడకు బండరాయిని పెట్టి నీళ్ళల్లో తోసేసిండు అన్న చందాన మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సిచ్యువేషనే తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. ఈ రోజు గతంలో కూడా మనం సభలో ఎన్నోసార్లు చర్చించుకున్నాం. లెక్కలు కొన్ని అటు ఇటు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, కొన్ని మిస్ కావచ్చు, ఇవన్నీ కూడా అవుతాయి. పాయింట్అవుట్ చేయడంలో ప్రతిపక్షాలు తమ పాత్ర తాము పోషిస్తారు, దాన్ని మేము కాదనట్లేదు, అది వాళ్ళ హక్కు అధ్యక్ష. కానీ ఈ రోజు కొన్ని వాస్తవాలు కూడా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. వాస్తవంగా సమాజంలో చాలా మందికి ఈ ఆర్థిక ప్రయోజనాలు, ఇంట్రెస్ట్లు, లోన్స్, ఎఫ్ఆర్బిఎం, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇవన్నీ ఏవి తెలియవు అధ్యక్ష. వాళ్ళకి తెలిసింది ఒకటే, ప్రభుత్వం మాకేం చేస్తా ఉంది, మేము ఆర్థికంగా ఎంత ఎదుగుతా ఉన్నాము, భవిష్యత్తు మాకు మంచిగా అనిపిస్తుందా, మా పిల్లల భవిష్యత్తు ఎట్లుండబోతా ఉంది, స్కూల్స్ సరిగా నడుస్తా ఉన్నాయా, మాకు రోడ్లు వస్తా ఉన్నాయా మా ఊరికి, ఇటువంటి వాటి మీద వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెడతారు. వీటికి డబ్బులు ఎక్కడ వస్తా ఉన్నాయి అనేది వాళ్ళకు లీస్ట్ కన్సర్న్ అధ్యక్ష. కానీ వాటన్నిటిని, ప్రజల ఆస్పిరేషన్స్ ని, గ్రామాల్లో ఉన్న ప్రజల ఆలోచనని, మనకు వస్తున్న ఫైనాన్సెస్ ని రెగ్యులేట్ చేసుకుంటూ వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఈ బాధ్యతను మేము సక్రమంగానే నిర్వహిస్తున్నామని చెప్పి ఈ ఒక్క సంవత్సర పరిపాలనలో సాధారణంగా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకు చెప్తారంటే, గతంలో కొన్ని డిస్ప్యూట్ ఉండొచ్చు, అప్పు ఇంత లేదు, అంతా మేము అంత చేయలేదు ఇంత అని. కానీ వాస్తవంగా సంపన్న రాష్ట్రంగా ఉండాల్సిన తెలంగాణ, దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండాల్సిన తెలంగాణ, అద్భుతమైన వనరులతోటి హైదరాబాద్ తో కూడిన రాష్ట్రాన్ని తెచ్చుకున్న మనం అందరం ఉద్యమకారులం, అన్ని పార్టీలు కలిసి, ఇటువంటి రాష్ట్రంలో మనము ఇన్ని అప్పులు చేయాల్సిన అవసరం లేకుండే. ఇదే నేను గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ప్రజల మాటగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే అధ్యక్ష, 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి మనం వచ్చినాం, అది వాస్తవం. అయితే ఈరోజు ఇంకో వాస్తవం ఏంటంటే 66,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీ, ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి కడతా ఉన్నామని చెప్పి సాక్షాత్తు మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిండ్రు. మరి వాస్తవమే కదా, దీంట్లో ఎక్కడ డిస్ప్యూట్ లేదు కదా. మనకున్న వివాదం అంతా ఎంత అప్పు మేం చేసినాం, ఎంత అప్పు మీరు చేసిండ్రు, వారసత్వంగా ఎంత అప్పు మాకు వచ్చింది అనే పాయింట్ ప్రూవ్ చేయడానికే ఈరోజు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ప్రజల కన్సర్న్ ఏంటంటే అధ్యక్ష, సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈరోజు 6,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ ఇన్స్టాల్మెంట్లు కడుతున్న రాష్ట్రం, ఈరోజు 66,000 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్స్ కడుతున్న స్థితికి వస్తే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాలనలో లాభం జరిగిందా, నష్టం జరిగిందా అన్నదే ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఆలోచన అధ్యక్ష. ఒక మాట నేను చెప్తా అధ్యక్ష, గౌరవ సభ్యులు డీటెయిల్స్తో మాట్లాడినరు. కొన్ని అప్పులు మావి కావు, 72,000 కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చినాయి. వాస్తవమే అధ్యక్ష, అప్పులు వారసత్వంగా వచ్చినాయి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారం అయితే మనకు వచ్చింది కదా అధ్యక్ష, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు, మంత్రివర్గంలో కూర్చున్నారు, అధికారము, హంగు, ఆర్భాటము అన్నీ వచ్చినాయి కదా అధ్యక్ష. మరి మన బాధ్యత కాదా ఆ 72,000 కోట్ల అప్పును తగ్గించి తెలంగాణను సుసంపన్న రాష్ట్రంగా చేయాల్సిన బాధ్యత మన మీద లేకుండానా అధ్యక్ష? ఈరోజు అది 4 లక్షల కోట్లని వాళ్ళు అంటున్నారు, 6,71 కోట్లని అధికారికంగా సాధికారిక లెక్కలతోటి ఈరోజు శ్వేతపత్రంలో అదే చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. అప్పులు మనవి కావని అనుకున్నారు అధ్యక్ష. అలాగే గతంలో వారు టీఆర్ఎస్ కూడా మాది కాదు, దాన్ని బీఆర్ఎస్కు మార్చడమని కూడా వాళ్ళే చెప్పిండ్రు. సంతోషం, తెలంగాణ పోయి భారతం వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారతీయ రాష్ట్ర సమితి వచ్చింది. అప్పుడు డిజైన్ చేసుకున్నారు కదా తెలంగాణను. తెలంగాణ వద్దు మాకు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఢిల్లీ దాకా మేము పోతామని వాళ్ళే అనుకున్నారు. కాదన్నమా, ఈ అప్పులను మాత్రం కాదంటున్నారు, అప్పులతో వచ్చిన అధికారాన్ని మాత్రం 10 ఏళ్ళు వాళ్ళు అనుభవించారు. ఇది వాస్తవమా కాదా అధ్యక్ష? అలాగే బిడ్డను కన్నాక బిడ్డ మనది కాకుండా పోతుంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ 66,000 కోట్ల మిత్తి లేకుండా ఉండుంటే వాళ్ళు అప్పులు
క్రమశిక్షణతోటి జాగ్రత్తగా తీసుకొని ఉంటే ఆ 66,000 కోట్లతోటి మనం ఎన్ని పాఠశాలలు బాగు చేసుకుంటుంటిమి, ఎన్ని రోడ్లు వేసుకుంటుంటిమి, ఎన్ని స్కూల్స్ యూనివర్సిటీస్ కట్టుకుంటుంటిమి, ఎన్ని ఆసుపత్రులు కట్టుకుంటుంటిమి. ఇక్కడనే తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అందుకే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒక మాట చెప్పిండ్రు. అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. తీసుకునే ప్రతి అప్పు కూడా ప్రజలకు నేరుగా ఉపయోగపడాలి. మేము ఇంప్లిమెంట్ చేసే ప్రతి స్కీమ్ కూడా దళారులు లేకుండా ప్రజలకు వెళ్ళాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. వాళ్లకు కలకాలం నిలబడే ఆస్తులను వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాట చెప్పారు. అధ్యక్ష, ఆస్తులు అప్పుల విషయానికి వస్తే ఆస్తుల మాట చెప్తారు ప్రతిపక్షంలోని పెద్దలు. ఏం ఆస్తులు అధ్యక్ష? ఈరోజు నిజమైన ఆస్తి అంటే మేము 1 ఇయర్లో మేము మా బాటను గతంలో కంటే వేరేలాగా చూపినాం. ఆస్తులంటే పిల్లవాడికి విద్యనివ్వాలి, ఆస్తులంటే వాళ్ళకు నైపుణ్యం ఇవ్వాలి, బళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. అది 50-60 సంవత్సరాలు నిలబడే ఆస్తులు అధ్యక్ష. అంతేగాని కాళేశ్వరమో ఇంకోటో 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఇబ్బందులు అయిపోయి క్రాక్స్ వచ్చిన ఆస్తులు తెలంగాణ సమాజానికి శాశ్వతంగా నిలిచిపోయే ఆస్తులు కావు. అందుకే ఈరోజు మేము బడ్జెట్లో పెట్టుకున్నప్పుడు కూడా ఒక దార్శనికతోటి మా మొదటి బడ్జెట్ వచ్చింది అధ్యక్ష. ఇదే వేదిక మీద ఆ రోజు కూడా మేము చెప్పుకున్నాం. ఆ బడ్జెట్లో ఈ అప్పుల గుదిబండ మాకు వస్తుంది అని మాకు ఆ రోజు తెలుసు. అయినా కూడా మా బాధ్యతగా తెలంగాణ సమాజం మీద కొన్ని సెక్టార్స్లో మేము ఎప్పుడు కూడా కేటాయింపులు తగ్గించలే. వ్యవసాయం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, దీంట్లో కేటాయింపులు పెంచుకున్నాం. ఈరోజు దాదాపుగా మార్చి వస్తే సంవత్సరం అవుతుంది. కానీ ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో ఉన్నాం, ఇంకా 3 నెలలు ఉంది. ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది, ఏవైతే కేటాయింపులు మేము బడ్జెట్లో మా ప్రాధాన్యత రంగం అనుకుంటూ చేసుకున్నామో, అగ్రికల్చర్, తర్వాత వైద్యం, విద్య, ఖచ్చితంగా మేము ఏ కేటాయింపులు చేసుకుంటాం అంతకంటే ఎక్కువనే ఖర్చు పెడతాం. ఆ నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఏవైతే పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లు జరగొద్దని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. గతంలో కొన్ని అప్పులు మాకు వారసత్వంగా మిగిల్చిండ్రు. ఈరోజు ప్రతిపక్ష సభ్యులు అంటారు కొన్ని అప్పులు మావి కావు, అవి వేరే వాళ్ళే అంటారు. తెలంగాణ ప్రజల అప్పులే కదా. మరి తెలంగాణ ప్రజల అప్పులు ఉన్నప్పుడు, కొత్త అప్పు తీసుకునేటప్పుడు ఈ అప్పును మనం తీర్చుకోవాలి అని చెప్పి మనం ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఉంటే ఈరోజు ఇంత పెద్ద డిబేట్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం అధ్యక్ష, ఇంత కష్టం ఉన్నా కూడా, ఇంత ఇబ్బందులు రాష్ట్రానికి వస్తున్నా కూడా మా డిప్యూటీ సీఎం గారు మాత్రం ఒక అద్భుతమైన కార్యక్రమం చేసిండ్రు. ఒకటి ఇప్పుడు గుర్తుకొస్తుంది, నేను చెప్తా. గతంలో బృందావనంలో దేవేంద్రుడు వాళ్ళ మీద కసితోటి రాళ్ల వర్షం కురిపించి మెరుపులు పిడుగులు వాళ్ళ మీద పడేటట్టు చేసిండు. ఈరోజు కూడా మన ఆర్థిక పరిస్థితి మీద అప్పుల బండలను గత ప్రభుత్వం మన మీద వేస్తూ ఉంటే ఆ రోజు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరినెత్తి ఆ బృందావనం ప్రజలను రక్షించినట్టు మా ఆర్థిక శాఖ మంత్రి గారు క్రమశిక్షణతోటి, బాధ్యతతోటి ఈ అప్పుల సుడిగుండంలో తెలంగాణ రాష్ట్రం చిక్కుకోకుండా మన తెలంగాణ ప్రజలను కాపాడిండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. దానికి చాలా నిగ్రహం కావాలి. మాటల గారడి ఏదైనా ఉండొచ్చు, అంకెలలు ఏమైనా చూపించవచ్చు, కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలో కడుపు కట్టుకొని ఈ ఒక్క సంవత్సరం మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం అధ్యక్ష. ఎన్నోసార్లు మా ఆర్థిక మంత్రి గారి దగ్గరికి పోయినాం. మాకు బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే చాలా ఓపికగా చెప్పిండు. అయ్యా, ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంది, ఈ ఒక్క సంవత్సరం మీరు ఓపిక పట్టండి. మేము రైతు రుణమాఫీ చేసుకున్నాం, అలాగే పెండింగ్ బిల్స్ కూడా మాకు వారసత్వంగా వచ్చినాయి, వాటి అన్నిటినీ క్లియర్ చేసుకుందాం, నెక్స్ట్ ఇయర్ మీకు మంచి బడ్జెట్ ఇస్తా అని చెప్పి వారు మమ్మల్ని సర్ది చెప్పి, ఒకంత ఆవేశంగా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వారు చాలా నిబ్బరంగా నిగ్రహంతో మాకు వివరాలు చెప్పి పంపించారు అధ్యక్ష. మేము అర్థం చేసుకున్నాం, మా ఎమ్మెల్యేలం అందరం కూడా. వాస్తవంగా ఒక సంవత్సరంలో మా కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు ఎన్నో నిధులు మా నియోజకవర్గానికి వస్తాయని చెప్పి మేము ఆశపడ్డాం. కానీ ఉన్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఇచ్చిన దాంతో తృప్తి పడి మేము ప్రజలకు సేవ చేసుకుంటా ఉన్నాం. 40,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. చాలా క్రిస్టల్ క్లియర్గా, దాని మీద పెద్దగా డిస్కషన్ ఎవరు పెట్టలే. అన్ని బిల్స్ పెండింగ్లు కూడా దీంట్లోకి వస్తాయి అధ్యక్ష. ఈ సభలో అనేక సార్లు చాలా మంది చర్చ చేసిండ్రు. పంచాయతీలకు బిల్స్ ఇవ్వట్లేదు, చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బంది అవుతా ఉంది, ఆఖరికి మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు ఇచ్చే వాళ్ళు సప్లై చేసే వాళ్ళకు కూడా మనకు వస్తలేవు అంటే మరి ఎట్లొస్తాయి అధ్యక్ష? 40,000 కోట్లు బిల్లులు పెండింగ్లో పెట్టినాక వాళ్ళే వచ్చి ఎందుకు ఇవ్వలేదు అంటే ఏం సమాధానం చెప్తాం? చంపిన వాడే వచ్చి సంతాపం చేస్తూ ఉంటే ఏమంటది? సమాజం ఎక్కడికి పోతా ఉంది? ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఏ కోణంలో ఆలోచిస్తూ ఉన్నాయి? మా సిపిఐ నాయకులు సాంబశివరావు గారు చాలా మంచి మాట చెప్పిండ్రు. అప్పులు చేయొద్దు అన్నా, అప్పులు చేయకూడదన్నా
ఏంది ఉద్దేశం ప్రతిపక్షంది అని. అప్పులు ఉన్నాయి వాస్తవం, ఈ శాసనసభ ఉన్నది ఎంత వాస్తవమో, మనం ఎమ్మెల్యేలుగా ఇక్కడ కూర్చున్నది ఎంత వాస్తవమో, మీ సమక్షంలో సభ జరుగుతున్నది ఎంత వాస్తవమో, మనము అప్పులు చేసినాం అది వాస్తవం, దానికి మిత్తిలు కడతా ఉన్నాం అది వాస్తవం. 66,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎవరికి ఉపయోగపడకుండా ఆ మిత్తిలకు, బ్యాంకులకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కు పోతున్నది వాస్తవం. మరి ఏ రోజైనా వాళ్ళు ఒప్పుకున్నారా అధ్యక్ష? ఒప్పుకోవాలి కదా. సరే మేము పొరపాటు చేసినాం, మీరు చేయకండి అని చెప్పి నాకు మంచి సూచనలు ఇవ్వాలి కదా. నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు కొన్ని సూచనలు ఇచ్చారు ఎడ్యుకేషన్లో. మేము ఇవి చేసినాం, మీరు ఇవి చేయండి, స్వీకరిస్తాం. అక్బరుద్దీన్ గారు గౌరవ శాసనసభ్యులు పెద్దలు వారు ఎన్నో సూచనలు ఇస్తూ ఉన్నారు, అవి కూడా మేము తీసుకుంటాం. కానీ ఈరోజు కేవలం చేస్తున్న మంచి పని అడ్డం పెట్టుకొని మేము చేసిందే కరెక్టు, మేము చెప్పిందే లెక్క కరెక్టు అని చెప్పి ఒక వితండవాదం, విఫల ప్రయత్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. అదే విషయం సభ ద్వారా మీ దృష్టికి, సభ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. మరి మేము అప్పులు కట్టలేదా అధ్యక్ష? మాకు వెసులుబాటు లేదు, చేతులు కట్టేసి ఉన్నాయి, మెడల బండరాయి ఉంది, అప్పుల గుదిబండలు ఉన్నాయి. అయినా కూడా మేము ఒక ప్రయత్నం చేసినాం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి. ఇది నిజమా అధ్యక్ష? నిజం కాదా అధ్యక్ష? సివిల్ సప్లైస్ డ్యూస్ మేము రీపే చేయలేదా అధ్యక్ష? కాంట్రాక్టర్లలో 40,000 ఉంటే 14,000 బిల్లులు మేము కట్టలేదా అధ్యక్ష? ఇంకా పెండింగ్లో ఉన్నాయి వాస్తవమే, అవి కూడా మెల్లగా కడతాం. ఇప్పుడు కాకుంటే 2 నెలల్లో 3 నెలల్లో కడతాం. 20,000 కోట్ల రూపాయలు మా రైతుల రుణమాఫీ తీర్చడానికి మేము కట్టింది వాస్తవమా కాదా అధ్యక్ష? 25 లక్షల మంది రైతు కుటుంబాలకు వెళ్తే అర్థమవుతుంది మేము ఎంత కడుపు కట్టుకొని పైసా పైసా కూడబెట్టుకొని వాళ్ళను వీళ్ళని అడిగి తిప్పలు పడి మా రైతులు రుణమాఫీ చేయాలి, వాళ్లకు ఆర్థిక భారం లేకుండా చేయాలి అని చెప్పి మేము చాలా కష్టపడి మా ఆర్థిక మంత్రి గారు నిధులు సమకూర్చిండ్రు. దాన్ని పూర్తిగా వాళ్ళకు చేరేటట్టుగా మా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూర్చొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. వాస్తవం అధ్యక్ష, కొంతమంది రైతులకు రాలే. 25 లక్షల కుటుంబాలు రైతు రుణభారం నుంచి బయటికి పడ్డాయంటే అది గొప్ప విషయం కాదా? అది కూడా ఇన్ని అప్పులుండి ఇన్ని కిస్తీలు కట్టుకుంటా వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిజాయితీతోటి శ్వేతపత్రం ప్రకటించి ఇగో మాకున్న పరిస్థితి అని చెప్పి అయినా సరే మళ్ళీ వాళ్లకు 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామంటే ఎంత పెద్ద హృదయం మాకు ఉండాలి అధ్యక్ష, రైతుల పట్ల మాకు ఎంత ప్రేమ ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంటే కూడా రైతు భరోసా ఇచ్చినాం కదా అధ్యక్ష. ఒక్కసారి మిస్ అయింది, మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి దాన్ని పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వమే విఫలం చెందింది అన్న చందాన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్న మా ప్రభుత్వం ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మాకు 8 సీట్లు మాకు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే ఓ చిన్న లెక్కలు చాలా చెప్పొచ్చు కానీ హరీష్ రావు గారు చాలా లెక్కలు చెప్పిండ్రు, వారి లెక్కలను కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. బట్టి విక్రమార్క గారు అథెంటిక్గా అఫీషియల్గా వాళ్లకు ఉన్న సమాచారాన్ని కూడా సభకు సమర్పించుకున్నారు, తెలంగాణ ప్రజలకు కూడా ఇచ్చుకున్నారు. మళ్ళీ అప్పుల డిబేట్ మళ్ళీ రాకూడదు అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈ సభలో. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం అధ్యక్ష, 2014లో రుణాల రీఫైనాన్సింగ్, లోన్ ఫైనాన్సింగ్ అది కేవలం 14% ఉండే అధ్యక్ష. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ దాదాపులో 14% లోన్ ఫైనాన్సింగ్ ఉంటే ఈరోజు దాదాపుగా 2,90,000 కోట్ల బడ్జెట్లో 34% దాకా లోన్ రీఫైనాన్స్కు మనం పెట్టాల్సి వస్తుంది. అంటే మరి మన ప్రజలకు చెందాల్సిన డబ్బు అనవసరంగా ఇంకొకరి దగ్గరికి పోతుందనే కదా అర్థం అధ్యక్ష. ఇది బ్యాడ్ మేనేజ్మెంట్ కాదా, బ్యాడ్ ఫిజికల్ మేనేజ్మెంట్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ భవిష్యత్తులో అటువంటి జరగకూడదనే జాగ్రత్తగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా సోర్సెస్ ఉన్నాయి, రిసోర్సెస్ రేజ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. భూములు అమ్ముకోవచ్చు, కానీ 1 సంవత్సరం ఇప్పటిదాకా 1 ఎకరా భూమి కూడా అమ్ముకోలే. గవర్నమెంట్ ట్రాన్స్ఫర్నే దాన్ని చాలా పెద్దగా భూతద్దంలో చూపించి మేము తప్పు చేస్తున్నాము ఏదో అని చెప్పి మా మీద బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సరే బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటారు, ఎందుకంటే గతంలో వాళ్ళు భూములు అమ్మిండ్రు, కోకాపేట అమ్మిండ్రు, అన్ని పేటలు అమ్ముకున్నారు. కానీ బీజేపీ వాళ్ళు కూడా దీంట్లోకి రావడం అనేది కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు గుర్తు చేయాలి, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఎన్నోసార్లు చెప్పిండ్రు రైల్వే ఆస్తులను మేము మానిటైజ్ చేస్తాము అని ఒక అందమైన పదాన్ని వాడితే రైల్వే స్టేషన్లు అన్ని ప్రైవేటీకరణ ఇస్తే వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఎల్ఐసిని వాళ్ళు
ప్రైవేటీకరణ చేస్తే చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. దాన్ని అమ్మకం అంటారు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి రిసోర్సెస్ రేజ్ చేయడానికి, ఇండస్ట్రియల్ పార్క్స్ చేయడానికి, ఇండస్ట్రీస్ తేవడానికి, వేల లక్షల మంది మన తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పించడానికి ఒక వినూత్నమైన ఆలోచనతోటి మనం ఒక కార్యక్రమం చేస్తుంటే దాన్ని కూడా బుర్ర జల్లి మకిలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి నష్టం అధ్యక్ష దీంతో? ఈరోజు వాస్తవంగా రాష్ట్రాల మధ్య పోటీ ఉంది. అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్యలో ఇండస్ట్రీస్ కోసం విపరీతమైన పోటీ ఉంది. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. మన శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్ అయిన తర్వాత అసెంబ్లీ సెషన్లోనే మనకు కనబడతారు తప్ప ఎప్పుడు చూసినా ఫారిన్ డెలిగేట్స్ తోటో, ఇండస్ట్రీస్ తోటో లేదా విదేశాలలో వాళ్ళతో మాట్లాడటమో ఇదే పని చేస్తూ ఉన్నారు. వాస్తవంగా రేపు వారు లెక్కలు సమర్పించాలని కోరుకుంటా ఉన్నా. ఎంతమంది మల్టీనేషనల్ కంపెనీస్ తోటి, దేశీయ కంపెనీస్ తోటి వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు, ఎన్ని సఫలీకృతం అవుతా ఉన్నాయి, ఎన్ని రిజల్ట్ అవుతా ఉంది, ఎన్ని గ్రౌండింగ్ అవుతా ఉన్నాయి, ప్రతిరోజు ఆల్టర్నేటివ్ మేము పేపర్లో ఒకటి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్కులు క్రియేట్ చేయాలా. మరి దానికోసం మనం ఏపీఐసిని సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్లా ఎంచుకోవాలి. వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత అది అమ్ముతేనే కదా గవర్నమెంట్కు డబ్బులు వచ్చేది. ఇది భూమి అమ్మడం ఎట్లా అవుతుంది అధ్యక్ష? కొద్దిగా నన్న ఐటీ మినిస్టర్గా గతంలో పనిచేసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. అంటే విమర్శ చేయాలా అంతే, ప్రభుత్వాన్ని రాంగ్ సైడ్లో చూపించాలా అంతే తప్ప ఒక మంచి పని చేయబోతా ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా సహాయం చేద్దామని చెప్పి కొద్దిగా కామ్గా ఉందామని కూడా లేదు. ఇప్పుడు అప్పులు అయినా అనొద్దట, మన రాష్ట్రం కొద్దిగా ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉందని కూడా అనొద్దంట. అదేమో మొదట చెప్పింది అధ్యక్ష మొదటి శాసనసభలో. ఎందుకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తగ్గిస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాకు నీతులు చెప్పి, అయ్యో పాపం వీళ్ళకి ఎంత కన్సర్న్ ఉందబ్బా హైదరాబాద్ మీద, నెగటివ్ బయటికి పోవద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారేమో అనుకున్నా. కానీ ఈరోజు ప్రివిలేజ్ మోషన్లు ఇచ్చి డిబేట్లు పెట్టి మేము అప్పులు ఎక్కువ చేస్తున్నాం, రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి వాళ్ళే ఇల్లెక్కి అరుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది సభబా అధ్యక్ష? ఇది 2 నాలుకల ధోరణి కాదా అధ్యక్ష? నేను ఒకటే చెప్తా ఉన్నా. అందుకే ఇవి ఎక్కువ స్టాటిస్టిక్స్ నేను చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పిండ్రు. మేము ఒకటే బాధ్యతతోటి అప్పులు తెస్తాం, బాధ్యతతోటి వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాం. కొత్త అప్పులు తీసుకోకుంటే ఇన్ని రీపేమెంట్స్ ఎట్లా చేస్తాం అధ్యక్ష? ఈరోజు ఇంకొక విషయం అధ్యక్ష, గత 10 సంవత్సరాల్లో కొన్నిసార్లు చూసినాం, అప్పుడే అనుకున్నాం 10% ఇంట్రెస్ట్ రేట్ తోటి అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష. ఎప్పుడు కూడా అమౌంట్ పెద్దదైనప్పుడు, అది 1000 కోట్లు దాటినప్పుడు 7-8%లోనే అప్పు దొరుకుతుంది అధ్యక్ష. కరెక్ట్గా మనం వెతుకుతే, కరెక్ట్ పర్సన్స్ని పట్టుకుంటే 7-8% మధ్యలో అప్పులు ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. కానీ కొన్ని దానికి అప్పటికప్పుడు కావాలనుకున్నారో ఏమనుకున్నారో కానీ 10% తోటి కూడా వడ్డీతోటి, 10% వడ్డీతోటి అప్పులు తీసుకొచ్చిన సందర్భం. అందుకే అక్బరుద్దీన్ గారు కూడా అన్నారు కదా, ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు చెప్పిండ్రు, మేము రీఫైనాన్స్ చేసుకుంటాం ఈ అప్పుల్ని, కొన్ని 1000 కోట్లు వడ్డీ రూపంలో, ఇన్స్టాల్మెంట్ రూపంలో మాకు మిగులుతాయని చెప్పిర్రు. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంటే మొత్తం కూడా పొక్కిలు చేసిపోతే ఒక్కొక్కటి మెల్లగా చేసుకుంటూ పోతే అది మాకు తప్ప అధ్యక్ష మేము చేస్తున్నది కానే కాదు. ఖచ్చితంగా 1 సంవత్సరం అయింది. ఎన్నో విషయాల్లో మేము గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కాదని మెరుగ్గా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ 1 సంవత్సరం అనుభవంతో మా గౌరవ ప్రతిపక్ష సభ్యులు మా లోపాలను ఎత్తి చూపుతూ ఉన్నారు. కొన్ని దాంట్లో సహేతుకమైనవి మేము పాటించదగ్గవి తీసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆవేదనతో మాట్లాడినారు. తెలంగాణ తెచ్చుకోవడంలో, తెలంగాణ కోసం పోరాటం చేయడంలో, తెలంగాణ కోసం త్యాగం చేయడంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు తక్కువ త్యాగం చేయలేదు, తక్కువ పోరాటం చేయలేదు. అది ఒకరి పేటెంట్ కాదు అధ్యక్ష. అందుకే బాధ అనిపిస్తుంది. మిగులు రాష్ట్రంగా, గొప్పగా, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాల్సింది ఈరోజు అసెంబ్లీలో మనం చర్చ పెట్టుకోవాల్సింది, మీరు ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చిరు, నేను ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చినా, మా ఫస్ట్ ఇయర్లో మేము ఇన్ని ఇండస్ట్రీలు తెచ్చినామని చూపించి మీరు ఎందుకు చేయలేదు అని చర్చ పెట్టుకోవాల్సింది పోయి, మేము ఇన్ని అప్పులు తెచ్చినాం, అది కాదు మీరు అంతకంటే ఎక్కువ అప్పులు తెచ్చిండ్రు అని మాట్లాడడం, చర్చ చేయడం అనేది చాలా విచారకరం. మనం రాంగ్ ట్రాక్లోకి పోతా ఉన్నాం. దయచేసి నేను అందరినీ కోరుతా ఉన్నా, మా ప్రతిపక్ష సభ్యుల్ని నిర్మాణాత్మకంగా ఉందాం. జరిగిన నష్టం జరిగిపోయింది. తెలంగాణ వెనక్కి నెట్టేయబడ్డది. గతంలో మనం ఉద్యమంలో అనుకునే వాళ్ళం, మా పాలమూరు గురించి కూడా అనుకునే వాళ్ళం, పాలమూరుకు అద్భుతమైన వనరులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ పాలమూరును వెనక్కి నెట్టేయబడ్డది సీమాంధ్ర పాలనలో. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, తెలంగాణకు అద్భుతమైన నిధులు, వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ అడ్మినిస్ట్రేషన్లో, ఆలోచనలో సరైన దారిలో పోక ఈరోజు తెలంగాణ వెనక్కి నెట్టేయబడ్డది. దీని మీద డిబేట్ పెట్టుకుందాం కావాల్సితే.
ఇప్పుడు ఏవి అక్కర్లేదు అధ్యక్ష కొలమానం. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిసోర్స్. అది మన తెలంగాణకు పుష్కలంగా ఉంది. మన తెలంగాణలో ఉన్న వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజ్ నుంచి కోహినూర్ వజ్రాల లాంటి పిల్లలు వస్తూ ఉన్నారు. ఆ పిల్లల గురించి మనం ఆలోచిద్దాం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. అందుకే మేము అప్పులు తెస్తున్నా వాటిని ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నాం? మా స్కూళ్ళ మీద, యూనివర్సిటీల మీద, కాలేజీల మీద, ట్రైనింగ్ సెంటర్ల మీద, ఐటీఐల మీద, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీల మీద ఖర్చు పెడతా ఉన్నాం. ఇది మనం సక్రమంగా ఈ 4 సంవత్సరాలు చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ నెంబర్ 1 స్టేట్ అవుతుంది. ఈరోజు హైదరాబాద్ను బెంగళూరు తలదన్నేలాగా, పూణేలు తలదన్నేలాగా, నోయిడాను తలదన్నేలాగా ఈరోజు హైదరాబాద్ ఉండాలని మనం అందరం కూడా కోరుకోవాలి. అందుకే 4th సిటీ అని చెప్పి మొదలు పెట్టుకున్నాం. ఎస్, 4th సిటీకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఫైనాన్సెస్, గవర్నమెంట్ ఫైనాన్సెస్ సపోర్ట్ చేయకుంటే మా బట్టి గారు అప్పు తీసుకొస్తారు. కానీ అప్పు అక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి చేస్తే విదేశాల్లో నుంచి పారిశ్రామిక దిగ్గజాలు ఇక్కడికి వస్తారు, అక్కడ ఇండస్ట్రీస్ పెడతారు. దేశంలో ఉన్న గొప్ప కంపెనీలు ఇక్కడికి వస్తాయి, అక్కడ ఇండస్ట్రీస్ పెడతారు, వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ మార్గాన మేము పోతా ఉంటే 4th సిటీ కాదు, అది 4 బ్రదర్స్ సిటీ అని చెప్పి, సిటీయే కాలేదు అక్కడ 4 బ్రదర్స్ సిటీ ఎట్లయితుంది అధ్యక్ష? ఎందుకు ఆ కుర్చబుద్ధి అధ్యక్ష? నాకు అర్థం కాదు. మొదటి సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఇట్లా పర్సనల్ అలిగేషన్స్ ఎవరైనా ఉద్యమకారులు చేసిండ్రా, ప్రతిపక్ష పార్టీలు చేసిండ్రా? ఓపిక పట్టినాం కదా అధ్యక్ష, ఓపిక పట్టినాం. 2-3 సంవత్సరాల తర్వాత సీరియస్గా అలిగేషన్స్ చేసినాము, ఏదైనా తప్పులుంటే ఎత్తి చూపినాం. కానీ ఇక్కడ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు నుంచే మా మీద ఒక విషపూరితమైన మాటలు, డైలాగ్స్, వ్యంగ్యము ఇవన్నీ కూడా రకరకాలుగా మేము వింటున్నాం అధ్యక్ష. ఇది మంచిది కాదు తెలంగాణ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి గారి భాష మీద కూడా ఇంగ్లీష్ రాదు అనేది కూడా పెద్దగా ట్రోలింగ్ చేశారు అధ్యక్ష. ఎంత బాధాకరం! తప్పు ఇప్పుడు అనేది ఉంటాయి. ప్రతిపక్షం అన్నాక వాళ్ళ ప్రయత్నాలు అధికార పక్షంలోకి రావడానికి ఉంటాయి. అధికార పక్షంలో మేము ఖచ్చితంగా మీరు చేసిన పొరపాట్లు చేయకుండా భవిష్యత్తులో మేము మంచిగా పరిపాలన చేసినామని ప్రజలతో కితాబిచ్చుకోవాలని చెప్పి తపన మా అందరి మీద ఉంది. ఇక్కడ ఎవరు అధ్యక్ష? అనుభవం లేని మంత్రులు ఎవరన్నా ఉన్నారా అధ్యక్ష? ఒక్కసారి ఆ కాలంలో వాళ్ళు తీసుకున్న మంత్రులు ఈ కాలంలో ఇక్కడ మా కాలంలో మా అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ పనిచేస్తున్న మంత్రులు ఒక్కసారి వాళ్ళ అనుభవాన్ని బేరీజ్ వేసుకోండి అధ్యక్ష. ఈరోజు బట్టి విక్రమార్క గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, వాళ్ళు సీనియర్ మోస్ట్ శాసనసభ్యులే కదా, అపారమైన అనుభవం ఉంది కదా, వాళ్ళు మంత్రిత్వ శాఖలు చేస్తూ ఉన్నారు కదా. కేవలం 1-2 ఫస్ట్ టైం వచ్చి మంత్రులైన తప్ప ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా అపారమైన రాజకీయ అనుభవము, అపారమైన సామాజిక కోణాలు, తెలంగాణ సమాజం గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు అధ్యక్ష. అందుకే ఖచ్చితంగా మేలు జరుగుతుంది తెలంగాణ సమాజానికి. ఇంకొక విషయం అధ్యక్ష, ఎప్పుడు కూడా నిర్ణయం ఒక వ్యక్తి తీసుకుంటే తప్పులు దొరలే అవకాశం ఉంటుంది. ఎంత మేధావైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, అది నరేంద్ర మోడీ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరు కూడా అతీతులు కారు. కానీ ఎప్పుడైతే ఒక స్వేచ్ఛా వాతావరణంలో డిబేట్ పెట్టుకొని ఇది మంచిది ఇది కాదు అని చెప్పి 4 పెద్ద తలకాయలు కూర్చుంటే జరిగే తప్పులు మినిమైజ్ అవుతాయి అధ్యక్ష. అదే ఆ ప్రక్రియనే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అధ్యక్ష. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, మా బట్టి గారు కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు, దామోదర్ రాయ నరసింహ గారు కావచ్చు, వీళ్ళకు అపారమైన అనుభవం ఉంది అధ్యక్ష. తప్పులేం జరగవు. ఒకవేళ జరిగినా ఏ భేషజాలు లేకుండా మా ప్రతిపక్ష నాయకులు, వాళ్ళలో అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇట్లా మాకు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే ఈ తప్పులు మీరు పొరపాటు సరిదిద్దుకోండి అంటే ఏ భేషజాలు లేకుండా తెలంగాణ ప్రజల కోసం ఆ తప్పును ఒప్పుకొని సరిదిద్దుకునే కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని వంట పట్టించుకున్న పార్టీ. అందుకే మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ఎందుకంటున్నా ఈ అధ్యక్ష అంటే తెలంగాణ ప్రజలు ఏ కోణంలో ఆలోచిస్తున్నారో ఆ పనిని మేము ఒక్కటొక్కటిగా చేస్తూ ఉన్నాం. గతంలో కొన్ని విషయాలు చెప్పినాం, కానీ ఈరోజు ఒక కొత్త విషయాన్ని కూడా చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా మేము పెట్టుకున్నాం 9 మంది దిగ్గజాలను తెలంగాణ సమాజం గురించి ఆలోచించి తెలంగాణ ప్రజల దిశను మార్చడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చిన గొప్ప వ్యక్తులను సన్మానం చేసుకున్నాం అధ్యక్ష. అంటే దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు చెప్పకూడదు, నిత్యము మా కాంగ్రెస్ పార్టీని, మా నాయకులను విమర్శిస్తూ ఉంటాడు, లాజిక్గా మాట్లాడతాడు. ఆయన వాకింగ్ ఎన్సైక్లోపీడియా తెలంగాణకు. అయినా సరే మా మీద విమర్శ చేసినా సరే, విమర్శ వేరు, టాలెంట్ వేరు, విమర్శ వేరు, కర్తవ్యం వేరు, విమర్శ వేరు, వారు చేసిన కంట్రిబ్యూషన్ వేరు. అది గుర్తించి వారిని కూడా గౌరవించుకున్నాం అధ్యక్ష. పేరు చెప్పడం భావ్యం కాదు, అది అందరికీ తెలిసే ఉంటుంది. అంటే అటువంటి పారదర్శకతతోటి, ఓపెన్ మైండ్ తోటి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. కాబట్టి
దయచేసి ఈ అప్పుల విషయంలో మర్చిపోదాం. ఛాలెంజ్లు కౌంటర్ ఛాలెంజ్లు వద్దు. తెలంగాణ పునర్నిర్మాణంలో మనందరం కూడా మమేకమై పనిచేద్దాం. ఒక 3,000 కోట్లు దీంట్లో రిఫ్లెక్ట్ కాలేదనో, ఇంకోటి ఏదో తప్పు వచ్చిందనో, ఏదో జీవో ఇక్కడ రాలేదో దాంతో ఏం ఒరిగేది లేదు, ప్రజలకు వచ్చేది లేదు. వాస్తవం మనకు 66,000 కోట్ల రూపాయల కిస్తీ కట్టాలి సంవత్సరానికి. మన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. రైతు బంధు వేసినాము, రేపు రైతు భరోసా వేయాలి. తర్వాత మహిళల కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అధ్యక్ష, ఒక గొప్ప రెవల్యూషన్ అధ్యక్ష. చాలా మందికి అర్థం కావట్లే. గ్రామాలలో ఈరోజు ఆడపిల్లలు చదువుకోవడానికి, పెద్ద చదువులు చదువుకోవడానికి దూర ప్రాంతాలకు 4-5 జట్టుగా కలిసి వచ్చి బస్సు ఎక్కి వెళ్తా ఉన్నారు అధ్యక్ష. మొన్ననే 1 year సెలబ్రేషన్స్కు మేము మహబూబ్ నగర్ బస్ స్టాండ్కు పోతే బస్ స్టాండ్ మొత్తము మహిళలతో కిటకిటలాడుతుంది. దాంట్లో అధిక శాతం విద్యార్థులు అధ్యక్ష. నేను నలుగురితో మాట్లాడినా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అంటే మేము నారాయణపేట నుంచి వస్తున్నాం. ఎక్కడ పోతున్నారు అంటే మేము హైదరాబాద్ పోతున్నాం అన్నారు. హైదరాబాద్ ఎందుకు పోతున్నారు అంటే మేము అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటా ఉన్నాము. గతంలో మేము ఎప్పుడో నెలకోసారి 2 నెలలకోసారి ఇంటికి వచ్చేది, కానీ ఇప్పుడు ఎక్కడైతే ఆర్టీసీ బస్సు ఫ్రీలో అని చెప్పిండో మేము రోజు అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేస్తూ ఉన్నాము. మా పేద వృద్ధ తల్లిదండ్రులు, వాళ్ళలో ఒక తండ్రి పక్షవాతంతో ఇంట్లో ఉన్నాడు, వాళ్ళకి సేవ చేసుకుంటా ఉన్నాము. మాకు ఈ అవకాశం వచ్చింది ఎందుకు అంటే మేము టికెట్ ఛార్జీలు రోజు పెట్టి భరించలేని స్థితిలో ఉన్నాం. ఈ టికెట్లు లేవు కాబట్టి మేము ట్రావెల్ చేస్తున్నాము. ఇంకో మహిళని అడిగితే మా మైనారిటీ మహిళా సోదరిమణి, ఆమె దూర ప్రాంతానికి వెళ్ళి చదువుతా ఉంది. ఫ్రీ బస్సు లేకుంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఆమెను మహబూబ్ నగర్ దాటి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. కానీ ఈరోజు ఆ ఫ్రీ బస్సు తోటి ప్రతి బస్సులో కనీసం 25-30 మంది మహిళలు ఉంటున్నారు, సేఫ్టీ ఉంటున్నది కాబట్టి వాళ్ళు బయటికి పంపగలుగుతా ఉన్నారు. ఒక్కసారి మహిళ బయటికి వస్తే అధ్యక్ష, దేశంలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 50% ఈరోజు ఇంట్లో మహిళలు 50% ఉన్నారు. దాంట్లో కనీసం 10% బయటికి వెళ్తే 10% ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అటువంటి విప్లవాత్మకమైన మార్పు ఈ మొదటి సంవత్సరంలో మేము చేసినాం అధ్యక్ష. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశించిన దానికంటే మెరుగ్గా మా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మా మంత్రివర్గ సభ్యులు కూడా ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోవట్లే, జిల్లాలు తిరుగుతూ ఉన్నారు, సమీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే ఒక కర్త ఉంది అధ్యక్ష. మనసులో ఎంత ఆరాటం ఉన్నా, మనసులో ఎంత చేయాలని ఉన్నా ఫైనాన్సెస్ వాళ్ళు అనుకున్నంతగా ఈ సంవత్సరం మాకు అందుబాటులో లేవు. కానీ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా రుణమాఫీ ఉండదు. 20,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీకి ఇచ్చినాం కదా, ఆ 20,000 కోట్ల రూపాయల్లో ఖచ్చితంగా అభివృద్ధి నిధులు కూడా వస్తాయి. మా ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి. మా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతుంది. ఇంకా మిగిలిపోయిన ఇతర జిల్లాలోని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి. ఖచ్చితంగా భవ్య తెలంగాణకు నాంది పలుకుతాం అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక విషయం అధ్యక్ష, ఒకటే సంవత్సరం అయింది కదా, ఇన్ని అబాండాలు, ఇన్ని ఫెయిల్యూర్స్ మేము చేస్తామని మా మీద వేస్తున్నారు కదా. ఈరోజు ఒక్క ఛాలెంజ్ ఒకటి మనం పెట్టుకుందాం అధ్యక్ష. చాలా సభ్యులు ఛాలెంజ్ చేస్తారు, కానీ నేను ఛాలెంజ్ చేసే టైప్ కాదు. కానీ ఒక్క విషయాన్ని మనం గట్టిగా చర్చకు పెట్టుకుందాం. ఏంటంటే, ఒక్క సంవత్సరం టీఆర్ఎస్ పాలన, ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పాలన. వాళ్ళు దేనికి ఎన్ని నిధులు కేటాయించుకున్నారు, మేము ఎన్ని నిధులు కేటాయించినాం, విప్లవాత్మకమైన మార్పులు మేమెన్ని తెచ్చినాం, వాళ్ళు ఎన్ని తెచ్చారు. ఒకటే సంవత్సరానికి మనం డిబేట్ పెట్టుకుందాం అధ్యక్ష. 10 సంవత్సరాలని ఒక్క సంవత్సరంకి డిబేట్ చేయకుండా వాళ్ళు నానా తిప్పలు పడతా ఉన్నారు. ఆ 10 సంవత్సరాల కాలాన్ని ఒక్క సంవత్సరంలో అందుకున్న విజయాలతోటి సరిపోల్చుకోలేక వాళ్ళు చాలా నానా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే మాకు 4 సంవత్సరాల సమయం ఇస్తే మేము ఎన్ని అద్భుతాలు చేస్తామో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు చేసి చూపిస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు.